ద్వితీయ భూస్వరూపాలు ఇవి మనకు ప్రధానంగా పలకల కదలికల వలన భూమి అంతర్నిర్మాణంలో ప్రతి ఖండం కూడా ఒక పలక పైన, అంటే ఇది ఆసియా పలక, ఇది ఆసియా ఖండం, ఆసియా పలక. ఈ విధంగా 7 ఖండాలు 7 పలకలపై అవి కదులుతూ ఉంటాయి. అలా కదిలే క్రమంలో పలకల కదలికల వలన భూ అంతర్భాగంలో ఏర్పడే ఒత్తిడి చలనాల వలన ఇవి ఏర్పడతాయి. అంటే ఏవైతే పలకలు ఉంటాయో ఖండాలపైన, ఆ ఖండాలపైన ఉన్నటువంటి ఏవైతే పలకలు ఉంటాయో ఆ పలకలు ఖండాలను తమతో పాటు వివిధ దిశలోకి వాటితో పాటు కదులుతూ అవి తనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాయి. ఇలా తీసుకువెళ్ళే ఆ భూస్వరూపాలు అంతర్భాగంలో ఒత్తిడులు చలనాల వలన, అంటే పలకల కింది భాగంలో ఒత్తిడులు, అదేవిధంగా వివిధ రకాల చలనాలు ఉంటాయి. ఆ చలనాలు ఆ పలకలు ఆ ఖండాలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి స్థానచలనం చెందిస్తాయి. అలా స్థానచలనం చెందినప్పుడు ఏర్పడే ప్రధాన భూస్వరూపాలు 4 ఉంటాయి. మనకు ప్రధానంగా పర్వతాలు, రెండోది తీసుకుంటే పీఠభూములు, మూడోది పగులు లోయలు, నాలుగోది ద్వీప సముదాయాలు అనే పేరుతో పిలుస్తూ ఉంటారు.